రాధా మనోహరం పూలు ఉన్నాయండి. అన్ని కోసేసి పల్లెల నిండా పెట్టానండి. ఎందుకంటే ఈ రోజు గరిక పూజ అలాగే నక్షత్ర హారతి ఉందండి. ఈ రెండు కలిపి పూజ చేస్తున్నారు. అందరికీ పువ్వులు అయితే కోసి పట్టుకు వెళ్తున్నానండి. ఇవన్నీ పల్లెలు అయినాయి, ఇంకా ఉన్నాయి. ఇంకా కొయ్యలేక మానేసి అవి మట్టుకు కోసాను. కొంతమంది అయితే పూజ దగ్గర పువ్వులు అయితే తెచ్చుకోలేదండి. ఇంకా వాళ్ళకైతే ఈ పువ్వులు అయితే ఇచ్చాను. ఇక్కడ ఈ రోజు దంపతులు వినాయకుడి దగ్గర కూర్చున్న వాళ్ళు వెళ్ళానండి. ఇంకా లాస్ట్ అండి ఈ రోజు తోటి, ఇంకా అంటే నిన్నటితో మాట అండి, ఇవాళ అని కాదు, నిన్నటితో లాస్ట్ అండి. లాస్ట్ రోజు పూజ మాట ఇది. అందరితోటి కలిపి చేయించారండి వినాయకుడి పూజ. చాలా బాగా జరిగింది. సాంబ్రాణి ఇంకా అందరూ నండి చక్కగానండి అందరికి పువ్వులు సర్ది అన్ని పనులు నేనే దగ్గరుండి కొన్ని చేశాను. రమణక్క నేనునండి ఎక్కువ శాతం చేశాను. ఇక్కడ ఎటకారాలు ఆడేస్తున్నారండి నాతోటి. ఒక ఆట ఆడేసుకుంటారు వీడియో తీసినప్పుడల్లా కూడా. కానీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. ఇలాగ అందరూ బాగా ఉండాలండి. దాంపత్యం వీళ్ళందరూ బాగుండాలి, కలిసికట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏదైనా చేసేటప్పుడు నిఘ్నం దేవుడి మీదే పెట్టాలండి, వేరే చోట అయితే పెట్టకూడదు. ఎందుకంటే విఘ్నాలు తొలగిపోవాలని ఆ విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేస్తాం. అలాగే విఘ్నేశ్వరుడికి పూజ చేసేటప్పుడు సాంబ్రాణి వేస్తాం కదండి. ఆ ధూపదీప నైవేద్యాలతోటి ఆయనకి ఎంత బాగా అనిపించారంటే మీరు కూడా చూడండి. రవి గారని ఒక ఆయన మా ఇంటి దగ్గర ఉంటారండి. ఆయన సాంబ్రాణి వేస్తున్నారండి. మొత్తం దేవుడిని మొత్తం సాంబ్రాణిలో ముంచేసండి. ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. అలాగే నైవేద్యం పెడతామండి. అందరం కలిసి ప్రసాదాలు తెచ్చాము. ఆ నైవేద్యాలన్నీ కలిపి మీకు చూపిస్తాను నేను ఎలా పెట్టారు ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అలాగే లాంగ్ వీడియో కూడా పెడతానండి, ఫుల్ వీడియో. అది కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.